సారంగపాణి పెరుమాళ్ దేవాలయము, కుంభకోణము, దివ్యదేశం. తిరుమంగై ఆళ్వార్ కొలిచిన స్వామి సారంగపాణి. సారనాథుడు అని కూడా అంటారు. అమ్మవారు సారనాయకి. సారంగపాణి అంటే స్వామి సారంగాన్ని, బాణాన్ని పట్టుకుని ఉన్నాడు. ఎత్తైన గోపురం, చక్కని సుందరమైన విశాలమైన గోపురం. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ. సారంగపాణి పెరుమాళ్, కుంభకోణము, దివ్యదేశము. దేవాలయము ఒక రథంలాగా, ఆ రథాన్ని లాగుతున్నది ఏనుగులాగా. చక్కని చిత్రీకరణ. పురాతనమైన దేవాలయం. గుర్రము కూడా లాగుతుంది రథాన్ని. స్వామివారి పల్లకి, సీతారామ లక్ష్మణులు. సారంగపాణి ఇక్కడ స్వామి దర్శనం చెప్పాలి కదా. స్వామి శయనమూర్తిగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడో, చాలా సుందరంగా ఉన్నాడు. అతి పురాతనమైన దేవాలయము ఇది కూడా. తిరుమంగై ఆళ్వారు కీర్తించారు ఇక్కడ స్వామిని. లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు అమ్మవారిని, కోమలవల్లి అమ్మవారిని తప్పనిసరిగా దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే శయనమూర్తిగా ఉన్న సారంగపాణి, అలాగే సారనాథ్ అని కూడా అంటారు. సారనాయకి అని అమ్మవారిని అంటారు. సో ముందు అమ్మవారి దర్శనం, తర్వాత అయ్యవారి దర్శనం. కుంభకోణం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి అంటే, పిబరే రామరసం రసనే పిబరే రామరసం అని జంఝూటి రాగం, యమన్ కళ్యాణి రాగంలో పాట. ఆ కీర్తన, ప్రసిద్ధ కీర్తన ఇక్కడే పుట్టింది. అలాగే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే సమరాగంలో ఈ పాట కూడా ఇక్కడే పుట్టింది. స్మరవారం వారం మానస స్మరణందకుమారం స్మరవారం వారం. ఈ ప్రసిద్ధ కీర్తనలు, ఇలాగే ఎన్నో కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి రచన ఇక్కడే జరిగింది, కుంభకోణంలో. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గొప్ప యోగి. వారి గురించి మరోసారి చెప్పుకుందాం.